పీఎం కుసుమ్ యోజన అంటే కుసుమ్ అవునండి. స్కీమ్ అందరికీ తెలుసు కదా. కరెక్ట్. ఈ స్కీమ్ ద్వారా కేవలం మనం కన్స్యూమర్స్ ఆఫ్ సోలార్ పవర్ మాత్రమే కాదు, జనరేటర్స్ ఆఫ్ సోలార్ పవర్ కూడా మారచ్చని విన్నాం. కరెక్ట్ అండి. ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అసలు, ఎలా, హౌ డస్ దిస్ వర్క్? పిఎం కుసుమ్ స్కీమ్ అండి. ఇది యాక్చువల్గా తెలంగాణలో రీసెంట్గా మన దగ్గర లాంచ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ 1600 మెగావాట్లు 1.6 గిగావాట్ వరకు అప్లికేషన్స్ క్వాలిఫై అయినారు. అందులో 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ వరకు ఆల్రెడీ పీపీఎస్ కూడా సైన్ చేసుకున్నారండి తెలంగాణలో. సో ఆ స్కీమ్ ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి. 1 మెగావాట్కి మనకు 2.5 acres ల్యాండ్ అవసరం పడుతుంది. సో ఈ స్కీమ్లో ఏంటంటే 0.5 మెగావాట్ నుంచి 2 మెగావాట్ వరకు, 500 కిలోవాట్ నుంచి 2000 కిలోవాట్ల వరకు, 2 మెగావాట్ వరకు మన ఈ స్కీమ్ ద్వారా ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్స్టాల్ అయిన సోలార్ ప్లాంట్స్ని గవర్నమెంట్ అంటే మనం నియరెస్ట్ సబ్స్టేషన్కి మనం కనెక్ట్ చేసి మనం జనరేట్ చేసిన పవర్ని వాళ్ళకు సేల్ చేస్తాం, సప్లై చేస్తాం. సో దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రేట్ ఫిక్స్ చేశారు మన తెలంగాణలో. అది మన ₹3.13 పర్ యూనిట్ లెక్కన మన రైతులకు వాళ్ళు జనరేట్ చేసి వాళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళకు అమౌంట్ పే చేస్తారనమాట. ఓహో, చాలా అయితే ఇట్స్ ఆల్మోస్ట్ ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఇది. డెఫినెట్గా అండి. దట్ ఈస్ అండ్ ఇక్కడ ఏంటంటే చాలా ల్యాండ్ మనకి యూస్ కాని ల్యాండ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు చాలామంది కల్టివేషన్ కూడా చేయట్లేదు, చాలా ల్యాండ్ కూడా వేకెంట్గా ఉంది. ఈ వేకెంట్ ల్యాండ్ నెక్స్ట్ 25 years ప్రొటెక్ట్ కూడా చేసుకున్నట్లు అవుతుంది వాళ్ళని. సోలార్ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి ప్రొటెక్ట్ అవుతుంది.